ప్రతీకారం 4వ భాగం. మొదటి 3 భాగాలు చదివిన తరువాతే ఈ భాగం చదవండి. కానీ తీరా అతని గుడ్డితనం ఆమెకు తెలియదని తెలిస్తే అసలు ప్రేమించను అని అతన్ని వదిలేసి వెళ్ళిపోయిన ఆ హీరోయిన్ పాత్ర నాకు అస్సలు నచ్చలేదు అంది అనన్య. ఆ మాటకు చిన్నగా నవ్వి కథలు కల్పితాలు నిజమే, కానీ కొన్ని కథలు అయినా వాస్తవికానికి దగ్గరగా ఉంటే బాగుంటుందని అలా రాసాను అంతే అన్నాడు అజయ్. అంటే నిజ జీవితంలో ఆడవాళ్లు అందచందాలకే విలువ ఇస్తారు తప్ప మనసుకి ఏమాత్రం విలువ ఇవ్వరు అన్నదే మీ ఉద్దేశమా అంది అనన్య. నా ఉద్దేశం ఇక్కడ అప్రస్తుతం లోకపు తీరుని రాయాలి అనుకున్నాను అన్నాడు అజయ్. మరి అలా అయితే అలాంటి కథకి ముగింపు ఎలా ఇస్తారు అడిగింది అనన్య. ఇంకా ఏ ఆలోచన రాలేదండి, వచ్చిన తర్వాత రాసి పత్రికకి పంపిస్తాను, అప్పుడు చదవండి అన్నాడు అజయ్. పోనీ ముగింపు ఎలా ఇవ్వాలి అనుకుంటున్నారో చెప్పండి అంది అనన్య ఉత్సాహంగా. కథ ముందుగా బయట వారితో డిస్కస్ చేయడం నాకు ఇష్టం ఉండదు అన్నాడు అజయ్. ఎందుకండి అలా నిరుత్సాహపడేలా మాట్లాడుతారు? ఎలాగూ ఒక వారం రోజుల్లో కథ పత్రికకు వస్తుంది కదా, అదేదో కాస్త ముందుగా నాకు చెబితే ఏమవుతుంది అంది అనన్య. అది తప్పండి, అలా చేయకూడదు. పత్రికకి మనం కథ రాస్తున్నప్పుడు ముందుగా ఆ కథని మరెవరికైనా చెప్పటం అనేది అంత సరైన పద్ధతి కాదు అన్నాడు అజయ్. బయట వాళ్ళకి చెప్పకపోవచ్చు, కానీ నేను మీ అభిమానినండి, కనీసం ఆ అభిమానానికి అయిన చెప్పండి అంది అనన్య. ఏం చెప్పమంటారండి, మీతో కథ డిస్కస్ చేసేంత స్నేహం మనిద్దరి మధ్య లేనప్పుడు ఎలా మాట్లాడమంటారు అన్నాడు అజయ్ ఇబ్బందిగా. అయ్యో, నేనేమైనా మిమ్మల్ని సినిమాకి తీసుకు వెళ్ళమంటున్నానా, లేదా బజారుకు తీసుకెళ్లమని అడుగుతున్నానా? కథ చెప్పమని అడుగుతున్నాను అంతే కదండీ అంది అనన్య. దాంతో చేసేదేమీ లేక, సరే మీరు ఇంత ఇదిగా అడుగుతున్నారు కాబట్టి ఒక పని చేద్దాం అన్నాడు అజయ్. ఉత్సాహంగా అజయ్ వైపు చూసింది అనన్య. నిజానికి ముగింపు నేను కూడా ఆలోచించలేదు, కాబట్టి కథ మొత్తం ఒకసారి చెబుతాను వినండి. ఆ తర్వాత ముగింపు ఎలా ఉంటే బాగుంటుందో ఇద్దరం ఆలోచించి రేపు ఇదే సమయానికి ఇక్కడికి వచ్చి ఒకరికి ఒకరం చెప్పుకుందాం. ఇద్దరిలో ఏది బాగుంటే అది ఫైనల్ చేసి అదే రాస్తాను. సరేనా అన్నాడు అజయ్. నేనేమీ ముగింపు చెప్పగలనండి అంది అనన్య భయంగా. ఇప్పటివరకు ముగింపు చెప్పమని నన్ను వేధించారు కదా, ఇప్పుడు ఒక రచయిత ఒక కథ రాయటానికి ఎన్ని విధాలుగా ఆలోచిస్తాడో, ఎంతగా స్ట్రగుల్ అవుతాడో మీకు కూడా తెలుస్తుంది. కాబట్టి మీకు తోచిన ముగింపే చెప్పండి అన్నాడు అజయ్. సరే, అలాగే కానియండి. ఒక పాఠకుడి ఆలోచన ఎలా ఉంటుందో, ఒక రచయిత ఆలోచన ఎలా ఉంటుందో నాకు కూడా తెలుస్తుంది అంది అనన్య. సరే అయితే ఇప్పటివరకు రాసిన కథను చెబుతాను వినండి అంటూ కథ చెప్పడం మొదలుపెట్టాడు అజయ్. కథలో హీరో తన ఒంటరితనాన్ని, తన లోపాన్ని మర్చిపోవటానికి రచనను ఎంచుకుంటాడు. కానీ అది ఎప్పుడూ కూడా బాహాట పరచాలని అనుకోడు. ఏదో తన మనసుకి ఉల్లాసంగా అనిపించినప్పుడో, లేదా బాధగా అనిపించినప్పుడో తన మనసుకి అనిపించింది రాస్తూ ఉంటాడు. ఆ క్రమంలోనే అతని కలం నుండి కొన్ని కవిత్వాలు, వ్యాసాలు జాలువారతాయి. అతను ఇలా కథలు రాస్తున్న సంగతి అతని స్నేహితులకు గాని మరెవరికి గాని అతను ఎప్పుడూ కూడా చెప్పడు. మౌనంగా తనలో తానే కలంతో స్నేహం చేస్తూ రచనలతోనే తన భావాలను పంచుకుంటూ ఉంటాడు. అలా ఒకసారి అనుకోకుండా అతను కథలు, కవిత్వాలు రాస్తున్న పుస్తకం ఎక్కడో మిస్ అవుతుంది. అది ఎక్కడ మిస్ అయిందో కూడా అతనికి తెలియదు. దాని గురించి చాలా వెతుకుతాడు హీరో. ఎంతలా అంటే అది కనిపించకపోవడంతో చాలా డిస్టర్బ్ అవుతాడు. తనకున్న ఏకైక స్నేహం పోయిందని చాలా బాధపడుతూ ఉంటాడు. అలాంటి సమయంలో కొరియర్లో మిస్ అయిన పుస్తకం మళ్ళీ అతనికి ఎవరో పంపిస్తారు. దాంతో అతను ఆశ్చర్యపోతూ పంపించింది ఎవరో అని తెలుసుకోవాలనుకుంటాడు. కానీ అది సాధ్యపడదు. అంతలో అతను ఒక విషయాన్ని గమనిస్తాడు. తన పుస్తకంలో ఒక లెటర్ పెట్టి ఉంటుంది. ఆ లెటర్ ని తీసి చదవడం మొదలు పెడతాడు హీరో. తన పుస్తకం పంపింది ఒక అమ్మాయి. ఆ పుస్తకం తనకి దొరికిందని, ఆ పుస్తకంలో ఉన్న చిన్న చిన్న కథలు, కవిత్వాలు చదివానని, చాలా బాగున్నాయి. కానీ అవన్నీ బ్రెయిలీ లిపిలో ఉన్నాయి. కాబట్టి మీ పరిస్థితి నాకు అర్థం అయింది. అందుకే ఈ లెటర్ కూడా బ్రెయిలీ లిపిలో రాస్తున్నాను.
వాటన్నిటిని మీకు అభ్యంతరం లేకపోతే మామూలు భాషలోకి మార్చి ఏదైనా పత్రికకు పంపిస్తాను అంటూ ఫోన్ నెంబర్ కూడా రాసి ఉంటుంది. దాంతో అతను ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. 2 రోజులు బాగా ఆలోచించిన తర్వాత ధైర్యం చేసి ఆ నెంబర్కి ఫోన్ చేస్తాడు హీరో. ఆ అమ్మాయి మాట్లాడుతుంది. పుస్తకాన్ని జాగ్రత్తగా నాకు పంపించినందుకు చాలా కృతజ్ఞతలు. కానీ నా అడ్రస్ మీకు ఎలా తెలిసింది అడిగాడు హీరో. ఆ పుస్తకం వెనకాల మీరు అడ్రస్ రాశారు బహుశా మీరు మర్చిపోయారేమో అంది ఆ అమ్మాయి. అప్పుడు గుర్తొచ్చింది హీరోకి తను ఏ పుస్తకం కొన్ని తన పేరుతో పాటు అడ్రస్ కూడా రాయడం అతనికి అలవాటు. నేను పెద్ద రచయితని కాదు అంటాడు హీరో. మీరు పెద్ద రచయిత అవునో కాదో చెప్పాల్సింది మీరు కాదు చదివిన పాఠకులు కాబట్టి మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవద్దు అంటూ మొదలుపెట్టిన వాళ్ళ సంభాషణ చాలా వరకు సాగుతుంది. అనుకోకుండా రకరకాల వాటి గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. బ్రెయిలీ లిపిలో నుంచి మామూలు భాషలోకి మార్చడం కష్టం అవుతుందేమో అంటాడు హీరో. పరవాలేదు నేను 2 భాషల్లోనూ రాయగలను. చదవగలను అంటుంది ఆ అమ్మాయి. దాంతో మీ ఇష్టం అలాగే పత్రికకు పంపించండి అంటూ తన అంగీకారం తెలుపుతాడు హీరో. అన్నట్టుగానే ఆ అమ్మాయి అతని రచనలు, కవిత్వాలు అన్నిటినీ కూడా రకరకాల పత్రికలకు పంపిస్తుంది. దాంతో అతనికి రచయితగా మంచి గుర్తింపు వస్తుంది. ఆ ఊహించని పరిణామానికి అతను ఎంతో సంతోషపడతాడు. క్రమంగా వారిద్దరి మధ్య ఫోన్ సంభాషణలు మొదలవుతాయి. రోజు కాసేపన్న ఆమెతో మాట్లాడనిది అతనికి రోజు పూర్తిగా గడిచినట్టుగా ఉండదు. ఇది ఇలా ఉండగా సడన్గా ఒక రోజు ఆమె మీకు అభ్యంతరం ఏమీ లేకపోతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అంటూ అడిగేసరికి అతను ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. మీకు నా పరిస్థితి తెలిసి ఇలా ఎలా అడగ్గలుగుతున్నారు అంటాడు హీరో. నాకన్నీ తెలుసు నేను మీలో ఉన్న కవి హృదయాన్ని ప్రేమిస్తున్నాను అంటుంది ఆ అమ్మాయి. హీరో ఎటు తేల్చుకోలేని సందిగ్ధ పరిస్థితిలో పడతాడు. చివరికి నాకు కొంచెం టైం కావాలి అని అడుగుతాడు హీరో. అందుకు ఆమె ఒప్పుకుంటుంది. వారం రోజులు గడుస్తుంది కానీ అతను ఎటు తేల్చుకోలేకపోతాడు. చివరికి ఒకసారి డైరెక్ట్ గా ఆమెతో మాట్లాడాలని నిర్ణయించుకుంటాడు. ఒకసారి బయట ఎక్కడైనా కలిసి మాట్లాడుకుందాం అని అడుగుతాడు హీరో. అందుకు ఆమె కూడా ఒప్పుకుంటుంది. ఎక్కడికి రమ్మంటావు అడుగుతాడు హీరో. నేనే వస్తాను మీ ఇంటికి అంటుంది ఆమె. సరే అంటాడు అతను. వస్తానన్న టైం దగ్గర పడుతున్న కొద్దీ అతనిలో కంగారు మొదలవుతుంది. కాని ఎంతకీ ఆమె రాదు. దాంతో ఏం చేయాలో అసలు ఏం జరిగిందో అర్థం కాదు హీరోకి. ఆ రాత్రంతా అన్యమస్కంగానే గడుపుతాడు. ఉదయం అతనికి ఆ అమ్మాయి దగ్గర నుండి ఒక ఉత్తరం వస్తుంది. నేను నిన్న మీ ఇంటికి వచ్చాను. కాని ఆ విషయాన్ని మీకు తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డాను. మీరు గుడ్డివారు అన్న సంగతి నాకు తెలిసినా కూడా మీ రచనపై ఉన్న అభిమానంతో దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కాని నిన్న మీ జీవన విధానం దగ్గర ఉండి గమనించిన తర్వాత నేను మీతో ఏ మాత్రం జీవితాన్ని పంచుకోలేనని అర్థమైంది కాబట్టి నిన్న నేను వచ్చిన సంగతి కూడా మీకు తెలియజేయకుండానే మౌనంగా అక్కడ నుండి వచ్చేశాను. ఇకపై మనిద్దరి ఈ స్నేహానికి ఇక్కడితో తెరదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపై మీరు ఫోన్ గాని నన్ను కలిసే ప్రయత్నం గాని చేయవద్దు అంటూ ఉన్న ఆ ఉత్తరం చూసేసరికి అతని హీరో నవనాలు కృంగిపోయాయి. ఇప్పటివరకు నేను రాసిన స్టోరీ ఇది. ఇకపై హీరో నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటాడు అన్నదే ముగింపు. అదే ఏం రాయాలో తెలియడం లేదు అన్నాడు అజయ్. ఇదంతా నేను పత్రికలోనే చదివేశాను కానీ కథ మొత్తం ఒకేసారి వింటూ ఉంటే హీరో పాత్ర తలుచుకుంటే కన్నీళ్లు ఆగటం లేదు అంది అనన్య. ఆ మాటకి చిన్నగా నవ్వుతూ కథ ముగింపుకి రకరకాల ఆలోచనలు వస్తున్నాయి నాకు. కథంతా ముక్కలు ముక్కలుగా చదివింది వేరు. ఇలా ఒకసారే విన్నది వేరు అందుకే నీకు కథ మొత్తం మళ్ళీ చెప్పాను. ఇప్పుడు రాత్రంతా ఆలోచించి ఒక ముగింపు నాకు చెప్పు నేను కూడా ఆలోచించి ఒక ముగింపు చెబుతాను. ఇద్దరు చెప్పిన వాటిల్లో ఏది బాగుంటే అదే ముగింపు నేను కథకి రాస్తాను సరేనా అన్నాడు అజయ్. అదేంటండి అంత పెద్ద బాధ్యత నా మీద పెట్టారు అంది అనన్య. అభిమాని అన్నావు కదూ అందుకే రచయిత ఆలోచనని ఎంతవరకు నువ్వు ఒడిసి పట్టుకున్నావో అన్న సంగతి నాకు కూడా తెలుస్తుంది అప్పుడు చెబుతాను. నువ్వు ఎంత పెద్ద అభిమానివో అంటూ మౌనంగా
అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు అజయ్. ఆ లైబ్రరీలో ఉన్న అందరూ కూడా అజయ్ చెప్పిన స్టోరీ విన్నారు అనుకుంటా అజయ్ వైపు అలా చూస్తూ ఉండిపోయారు. ముగింపు ఏమి చెబుతాడో విందామని నేను అడిగితే చుట్టూ తిరిగి ముగింపు నన్నే ఆలోచించమంటున్నాడు. ఇంత పెద్ద కథకి ముగింపు నేను ఆలోచించగలనా అని మనసులో అనుకుంది అనన్య. ఇంకా ఉంది. కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. మిగతా భాగం తరువాత వీడియోలో చూడండి.